ఈ యుగంలో మనసు యొక్క స్వేచ్ఛ గురించి అంత తక్కువగా మాట్లాడే కాలంలో ఒక వ్యక్తి మానవుడి అంతర్లీనతను పూర్తి స్థాయిలో ప్రశ్నించాడు. అతను మతం చెరను తిరస్కరించాడు, సిద్ధాంతాలను కొట్టిపారేశాడు. ఇది ఆయన కథ. జిడ్డు కృష్ణమూర్తి. ఆలోచనలకు అతీతమైన ఆలోచన, వ్యక్తిత్వానికి అతీతమైన వ్యక్తిత్వం. ఇది జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి జననం 1895 మే 12న. ఆయన పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి అనే ఒక చిన్న గ్రామంలో, అది చిత్తూరు జిల్లాలో. ఆయనది బ్రాహ్మణ కుటుంబం. తండ్రి గారి పేరు జిడ్డు నారాయణయ్య. ఆయన ఒక చిన్న ఉద్యోగి. వారి తండ్రి జిడ్డు నారాయణయ్య బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగిగా పనిచేశారు. ఆయన మద్రాస్ రెసిడెన్సీలో మద్రాస్లో ఉన్న థియోఫిజికల్ సొసైటీ కార్యాలయంలో ఒక ఉద్యోగం కూడా చేసేవారు. జిడ్డు కృష్ణమూర్తి బాల్యం సాధారణంగా జరగలేదు. వారు ఎక్కువగా అస్వస్థతలు, ఆత్మ లేని చూపులో మౌనంగా ఉండేవారు. జిడ్డు కృష్ణమూర్తికి ఒక సోదరుడు ఉండేవారు. ఆయన పేరు నిత్యానంద్. అయితే ఈ మౌనం లోపల చాలా గొప్ప శబ్దాన్ని ఉంచుతుంది. అదే ప్రశ్నించే శబ్దం. ఇక జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనీ బిసెంట్ ప్రవేశం ఆ కాలంలోనే జరిగింది. అనీ బిసెంట్ ఆమె థియోఫిజికల్ సొసైటీ, అది మెడ్రాస్ అడయార్లో ఉండేది, దాన్ని చూసుకునేవారు. 1909లో లీడ్ బేటర్ 14 ఏళ్ల జిడ్డు కృష్ణమూర్తిని అడయార్లోని థియోఫిజికల్ సొసైటీ ప్రధాన కార్యాలయంలోని ఒక ప్రైవేట్ బీచ్లో కలవటం జరిగింది. జిడ్డు కృష్ణమూర్తి కుటుంబం ఆ ప్రాంగణంలో ఆ పక్కనే నివసించేవారు. జిడ్డు కృష్ణమూర్తి తండ్రి థియోఫిజికల్ సొసైటీలో ఉద్యోగం కూడా చేసేవారు. జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ గురువు, వరల్డ్ టీచర్ కావటానికి తగిన అభ్యర్థి అని లీడ్ బేటర్ నిజంగా నమ్మారు. ఆ గమనంతో పాటు కృష్ణమూర్తిని అనీ బిసెంట్ దత్తత తీసుకోవటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఆమె అనీ బిసెంట్ తల్లిలాగా జిడ్డు కృష్ణమూర్తిని చూసుకునేవారు. విద్యను కూడా నేర్పారు. అనీ బిసెంట్ బ్రిటన్కు చెందిన రాజకీయవేత్త. ఐరిష్ పుట్టుక అయినా కానీ ఆయన బ్రిటిష్ రాజకీయవేత్త, ఆధ్యాత్మికవాది, అఖిల భారత కాంగ్రెస్ ఉద్యమాలన్నిటికీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆమె అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఆమె కృష్ణమూర్తిని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. జిడ్డు కృష్ణమూర్తి విదేశాలకు పంపి మంచి ఆంగ్ల విద్యను నేర్పారు. భౌతికం మరియు ఆధ్యాత్మికం రెండిటినీ సమన్వయపరిచే శిక్షణ ఇప్పించారు. అనీ బిసెంట్ ఆధ్వర్యంలో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే సంఘం స్థాపించబడింది. ఇది జిడ్డు కృష్ణమూర్తి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ సంఘం యొక్క లక్ష్యం ఏమిటంటే కృష్ణమూర్తిని ప్రపంచానికి ప్రపంచ గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిగా పరిచయం చేయటం. ఇక కృష్ణమూర్తి చిన్ననాటి నుండి అన్య దేశ సంస్కృతిని నేర్చుకుంటూ తనలో ప్రశ్నించే శక్తిని పెంచుకుంటూ ఎదిగారు. అనీ బిసెంట్ ద్వారా వచ్చిన అవకాశాలే కృష్ణమూర్తిని తత్వవేత్తగా తీర్చిదిద్దడానికి బలం ఇచ్చాయి. కానీ చివరికి ఆయన తాను స్వతంత్ర ఆలోచన ఆధారంగా ఎదగాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అనీ బిసెంట్ గారు కృష్ణమూర్తిని కన్నతల్లిలాగానే చూశారు. కృష్ణమూర్తి ఆయన సోదరుడు నిత్యానందని ఆంగ్ల విద్య, సంస్కృతి, వేదాంతం అన్నిటిలో శిక్షణ ఇప్పించారు. ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ విమోచనకు దారి. దాని పేరు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అంటే విమోచనకు దారి. ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే సంస్థ స్థాపకులు అనీ బిసెంట్
మరియు చార్లెస్ లీడ్బేటర్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీనికి బ్రాంచీలు కూడా నెలకొన్నాయి. వేలాది మంది దీనికి సభ్యులుగా చేరారు. 1929 ఆగస్టు 3న నెదర్లాండ్స్లోని ఆమ్నెస్లో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణమూర్తి ప్రసంగం ఉంది. కానీ 20 సంవత్సరాల అనంతరం 1929లో కృష్ణమూర్తి స్వయంగా ఆ సంస్థను రద్దు చేసి వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ పరిశీలన మాత్రమే సత్యానికి మార్గమని డిజల్యూషన్ స్పీచ్లో తెలిపారు. ఈ డిజల్యూషన్ స్పీచ్ అనేది చాలా ప్రసిద్ధి చెందినది. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు ఇచ్చిన ప్రసంగానికి పేరుగా మారింది. ఇది ఏమిటంటే 1929లో ఆయన ఆర్డర్ ఆఫ్ ది స్టార్ సంస్థను రద్దు చేసిన ప్రసంగం ఆధ్యాత్మిక చరిత్రలో చాలా ప్రభావవంతమైనది. దీనిలో ఆయన ఏమన్నారంటే, సత్యానికి ఎటువంటి మార్గము ఉండదు, అది మార్గరహిత భూమి. ఇది కృష్ణమూర్తి గారి తత్వ విచారణకు మూల సూత్రం. సత్యం ఒక సిద్ధాంతం కాదు, ఒక అనుభవం. దానిని ఏ మతం, గురువు, సంస్థ ద్వారా పొందలేము అన్నారు. ఈ సత్యాన్ని ఏ సంస్థ ద్వారా, మతం ద్వారా, ఆచారాల ద్వారా, పండితుల ద్వారా కానీ లేదా తత్వచింతనల ద్వారా మీరు పొందలేరు అని డంకా బజాయించి కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. ఇది ఆయన తత్వానికి అత్యంత విప్లవాత్మకమైన భాగంగా మారింది. బాహ్య మార్గాలని తృణీకరించటం. మీరు ఎవరి మార్గాన్ని అయినా అనుసరించిన మరుక్షణం నుంచే మీరు సత్యాన్ని అనుసరించటం ఆగిపోతుంది. ఈ వాక్యం గురు శిష్య సంప్రదాయంపై ఆయన విమర్శను ప్రతిబింబిస్తుంది. స్వీయ అన్వేషణ మార్గం. ఇంకా ఆయన ఏమన్నారంటే, నేను అనుచరులను తయారు చేయాలనుకోవటం లేదు, మీకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటంలో సహాయం మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆయన లక్ష్యం ఏమిటో స్పష్టమవుతుంది. వ్యక్తిగత జాగ్రత్త, సెల్ఫ్ అవేర్నెస్. స్వేచ్ఛ అనేది ప్రయాణ చివరలో కాదు, ఆరంభంలోనే ఉండాలి అంటారు కృష్ణమూర్తి. సాధన ద్వారా స్వేచ్ఛ వస్తుందని కాకుండా మొదట స్వేచ్ఛగా ఆలోచించే గుణమే నిజమైన మార్గం అని కృష్ణమూర్తి చెప్తారు. అంటే స్వేచ్ఛగా ఆలోచించు. ఆ సమయంలో చాలామందికి షాక్ లాగా అనిపించింది. వేలాది మంది సభ్యులు ఆశ్చర్యపోయారు. కానీ ఇది కృష్ణమూర్తి తత్వ జీవితానికి పునాది వేసింది. ఇక్కడే ఆయన అసలైన జీవన తత్వాలు వెలుగులోకి వచ్చాయి. ఇక జిడ్డు కృష్ణమూర్తి తత్వ విచారం గురించి తెలుసుకుందాం. జిడ్డు కృష్ణమూర్తి యొక్క తత్వం ఇది సిద్ధాంతంగా కాదు, అనుభవంతో కూడిన ఒక పరిశీలన, స్వీయ పరిశీలన. ప్రతి ఒక్కరూ స్వయంగా తామెవరో తెలుసుకోవాలి. బయట ఎవరో చెప్పే సిద్ధాంతాలు మనకు నిత్య జీవితం మారుస్తాయనుకోవటం దారి తప్పిన ఆలోచన. భయాన్ని అర్థం చేసుకోవటం. భయం అనేది మనం సృష్టించుకున్న మానసిక అవరోధం. దాన్ని తొలగించాలి అంటే దానిని ఎదుర్కొనాలి, పారిపోవద్దు అంటారు కృష్ణమూర్తి. సంఘటనలను గమనించటం. మన చుట్టూ జరిగే ప్రతి సంఘటనను పరిశీలించండి. తత్వంతో కాదు, పూర్తిగా క్షణంలోనే. పునరావృత ఆలోచనల విముక్తి. మనం రోజు ఊహలలో బతుకుతున్నాం. ఆ ఊహలను పక్కన పెట్టి నిజమైన క్షణాన్ని చూస్తే మనలో మార్పు వస్తుంది. కృష్ణమూర్తిచే ప్రభావితమైన వారిలో జార్జ్ బెర్నార్డ్ షా, డేవిడ్ బోమ్, జవహర్లాల్ నెహ్రూ, మత బోధకుడు దలైలామా, అలెస్ హ్యాక్స్లీ, అలెన్ వాట్స్, హెన్రీ మిల్లర్, బ్రూస్లీ, జాక్సన్ పోలాక్, టోనీ ప్యాకర్, అచ్యుత్ పట్వర్ధన్, దాదా ధర్మాధికారి, ఎకార్ట్ టోలీ, ఇలా చాలామంది ఆయన
బోధనలతో ప్రభావితమయ్యారు. ఇప్పుడు చూసినప్పుడు మనిషి అస్తిత్వం అంతా గందరగోళం, ఆధునికతలో ఒత్తిడి, విచిత్రమైన తాపత్రయాలు, మత పోరాటాలు. ఈ సమయంలో కృష్ణమూర్తి బోధనలు మనకు మార్గదర్శకాలుగా మారుతున్నాయి. ఆయన చెప్పిన నీవే మారాలి అన్న సందేశం నిత్య సత్యం కదా. ఇక ఆయన రచనలు, ప్రసంగాలు 1986 ఫిబ్రవరి 17లో 90 సంవత్సరాల వయసులో ప్యాంక్రియాటిస్ క్యాన్సర్తో అమెరికాలో ఒజాయిలో ఆయన మరణించారు. జిడ్డు కృష్ణమూర్తి ఆయన మరణశయ్యపై డెత్ బెడ్పై ఉన్నప్పుడు నా బోధనలను ఎవరు అర్థం చేసుకోలేదు అని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రకటనను చాలామంది సంకోచంగా అంగీకరించారు. ఆ తరువాత 1928లో కృష్ణమూర్తి అని విసెంట్ ప్రారంభించిన కృష్ణమూర్తి ఫౌండేషన్ భారతదేశంలోను విదేశాల్లోనూ 7 పాఠశాలలను నిర్వహిస్తోంది. కృష్ణమూర్తి రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో కొన్ని అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్, అది 1910లో రాశారు. ది కింగ్డమ్ ఆఫ్ హ్యాపీనెస్ 1928లో, ది పూల్ ఆఫ్ విజ్డమ్ అనేది 1928లోనే రాయటం జరిగింది. ఇక 1954లో ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. 1956-60 మధ్యలో కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం రాయటం జరిగింది. ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అనేది 1969లో, కృష్ణమూర్తిస్ నోట్బుక్ 1976లో, కృష్ణమూర్తిస్ జర్నల్ 1982లో, కృష్ణమూర్తి టు హిమ్సెల్ఫ్ అంటే స్వీయ విచారణ 1987లో రాయటం జరిగింది. ఈ పుస్తకాలన్నీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినాయి. గ్రంథాలలో ముఖ్యమైనవి ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, థింక్ ఆన్ దీస్ థింగ్స్, కృష్ణమూర్తిస్ జర్నల్. ఇవి కొంచెం పాపులర్గా ప్రజాబాహుళ్యంలో ఉన్నాయి. ఆయన ప్రసంగాలు ఇప్పుడు కూడా యూట్యూబ్లోను, పాడ్కాస్టుల్లోనూ, వెబ్ల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ప్రశాంతతను, ప్రశ్నించే ధైర్యాన్ని పెంచేలా జిడ్డు కృష్ణమూర్తి చేశారు. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక మార్గం ఓ ప్రయాణం. దానికి గమ్యం లేదు, మార్గమే గమ్యం. మీరు ఆయన మాటలు వింటే మీ మనస్సు ప్రశ్నించటం మొదలు పెడుతుంది. మరోలా చూడటం, అనుభవించటం, జీవించటం మొదలవుతుంది. మీరు ఈ తాత్విక చింతన ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకుంటే కృష్ణమూర్తిని విని చూడండి, పుస్తకాలు చదవండి, స్వయంగా ప్రశ్నించండి. మీ కేఎస్ఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.